అందరికీ షాలోమ్ వందనాలు. మీకు ప్రత్యేకమైనటువంటి అందరికీ నేను ప్రేమపూర్వకంగా కుటుంబ సభ్యులకు అలాగనే ఇంటున్నటువంటి వారందరికీ ప్రత్యేకమైనటువంటి షాలోమ్ తెలియపరుస్తూ ఉన్నాం. ప్రాముఖ్యం ఏంటంటే ఈరోజు మనము నేర్చుకోవాల్సిన ఒక పాఠాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు ఉంది. ప్రాముఖ్యం ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. ఏంటి అని అంటే ఒక మాట స్వార్థ సారం. ఏంటంటే స్వార్థ సారం. ఈ స్వార్థ సారం అంటే దాని యొక్క అంటే టేస్ట్. మనం ఇప్పుడు స్వీట్ తిన్నాం అనుకోండి, స్వీట్ ఎలా చూపిస్తుంది? అదేగా సారం అంటే ఒకటి. అలాగనే మనం త్వావలో వెళ్తున్నాం, మార్గం చూపి అది సారమే. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఒక మాట ఉంది, స్వార్థ సారం అట. స్వార్థానికి సారం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. నీతి స్వార్థ ఒకటి, సియోను స్వార్థ రెండు, మూడవది అలాగనే సమాధాన స్వార్థ, రోగములను స్వస్థపరుచు స్వార్థ, తర్వాత జనులను శిశువులుగా చేసుకునేటువంటి స్వార్థ, అలాగనే వాక్యమును వినిన మార్చబడినటువంటి స్వార్థ. అందరూ స్వార్థలో బలపడలేదట. అందరూ స్వార్థలో బలపడలేదట. ఏ విధంగా ఉన్నారో వాటి చూద్దాం. మెస్సీ యొక్క ఆశీర్వాద స్వార్థ, ఎలోహిము జ్ఞాన స్వార్థ. ఇప్పుడు మనం ఎన్ని చదువుకున్నాం? ఈ విధంగా దీని యొక్క సారాంశం ఏంటో మనం తెలుసుకుందాం. మరి అలాగనే తప్పక కొన్ని విషయాలు రెఫరెన్స్ల ద్వారా చూసుకుంటూ ముందుకు వెళ్దాన్ని. ఒకసారి చదివి సహాయం చేయండి. కీర్తనల గ్రంథము చదివి సహాయం చేయండి. మరి మరలా మెస్సీ సొసైటీ వారిగా, విశ్వాసులుగా, భక్తిపరులుగా, మరి స్వార్థ నమ్మినటువంటి వారిగా, వింటున్న వారిగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలతో తెలియపరిచేది ఏంటంటే ఈ స్వార్థని వింటున్న మీరు ఖచ్చితంగా కుటుంబ సభ్యులని, మెస్సీ వారి కుటుంబ సభ్యులుగా మీ అందరికి వందనాలు తెలియపరుస్తూ ఈ నా మాటలు విని నాతో ఏకీభవించి ముందుకు వస్తారనే భావంతో మీకు ఈ విధంగా ముందుకు వచ్చాం. అన్న తల్లి స్తోత్రం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము, కీర్తన గ్రంథము 45వ అధ్యాయము తీసారమ్మా. 40వ అధ్యాయము 9వ వచనం చూద్దాం సార్. 40 అధ్యాయం ఇక్కడ బాగా గమనించాలా. 8 కూడా చదువుతాను ఒకసారి. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దానికంటే ముందు 7వ వచనం కూడా చదవమ్మా. అప్పుడు పుస్తక చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా ఎలోహిము నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నాను అని నేనంటిని. యావే అది నీకే తెలిసి ఉన్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందామి. మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగిన వాడా, ఇదిగో నాయన, స్వార్థ నిమిత్తమై మాకును నేర్పబడిన మాటలను బట్టి నీకు వందనాలు. వింటున్న వారందరూ మారు మనసు దయచేయండి. గ్రహించే మనసు, వెంబడించే మనసును కూడా గ్రహించి ఇప్పుడు మా అందరూ కూడా ఆయా దీవెనలు సమయం పొడిగించి సరైనటువంటి క్రమంగా నడిపించి తృప్తిపరుస్తారని మెస్సీ నామమున అడుగుచున్నాము తండ్రి. ఇంత విషయాల్లో మరొకసారి ఇక్కడ అంటున్నటువంటి మాట,
ఎక్కడుందంట? పుస్తకపు చుట్టలో ఉన్నటువంటి వాటిని ఏం చేశారట వీళ్ళు? ఏం చేశారట వీళ్ళు? నున్న వాటిని కూర్చిన రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. రాయబడిన ప్రకారము వచ్చి ఉన్నాను. ఎక్కడికి వచ్చాడు? గమనించాలి. ఎక్కడికి వచ్చాడు? వచ్చి ఉన్నాను. భూమి మీదకి వచ్చాడు. తర్వాత ఏమన్నాడు? 8 ప్రకారం వచ్చి ఉన్నాను. మెస్సియా వారిని ముందుగానే చెప్పారు, మీ కొరకు రక్షకుడు పుడతాడు, మీ కొరకు సహాయకుడు పుడతాడు, మిమ్మల్ని నడిపించే నాయకుడు పుడతాడు, మీకు అనేకమైన విషయాల్లో మీకు తెలియపరచబడిచ్చే అటువంటి ఒక నాయకుడు మమ్మల్ని నడిపించుటకును పుడతాడు అని చెప్పి మొట్టమొదటిగా ఆది మానవులు మొదలుకొని మెస్సియా వచ్చు నాటి వరకు అలాగే చెప్పబడిన మాట. అలాగనే మెస్సియా రాక కాకుండా ముందు అదే చెప్తా ఉన్నాడు. 8వ వచనం కూడా అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు సంతోషము అంటాడు. పరమ తండ్రి స్తోత్రం. దావీదు గారు అంటున్న మాటలు, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చుట నాకు సంతోషమే తప్ప లోక సంబంధమైన దాన్ని నేను నెరవేర్చుటకు నాకు సంతోషము కాదు. లోకమైన ఆచారాన్ని నడిపించుటకును నాకు సంతోషం కాదు. లోకములో ఉన్న దంతయు నేను గ్రహించి లోక ప్రకారం నడుచుకున్నట్టుకు అది నీ చిత్తము కాదని, దాని ప్రకారం నడుచుకున్నట్టు నాకు సరైనది కాదని చెప్పి ఇక్కడ అంటున్నటువంటి మాట. 9వ వచనంలో 8 అదే అంటాను, నెరవేర్చుటకు నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో నుండి. ఏంటంటే ధర్మశాస్త్రము అంతర్యములో నుండి నా పెదవుల మూసుకొనక నా పెదవులను మూసుకొనక మహా జనసమూహం. అంతేనమ్మా? అదే మహా సమాజమైన సమూహమైన లోకమైన అంతా ఒకటే కనుక సమూహంలో నీతి స్వార్థం. నీతి అంటే ఏంటి? అనుసరించేది. నీతి స్వార్థను నేను ప్రకటించుచున్నానని నేనంటుంది. నేనంటుంది. తర్వాత ఏమంటూ యావే అది నీకు ఇక్కడ చూసారా? నీతి స్వార్థన చేస్తున్నానా, లోక స్వార్థ చేస్తున్నానా, ఏ స్వార్థ చేస్తున్నాను తండ్రి అది నీకే తెలిసి ఉన్న తప్ప అది లోకములో నాకు తెలియదు ప్రభు అంటున్నటువంటి మాట ఇక్కడ అంటుంది. 10వ వచనం కూడా ఏమంటుంది అక్కడ, నీ నీతిని నా హృదయములో నుంచుకొని నీతిని నా హృదయంలో ఉంచుకొని నువ్వు ఓడుకోనులే, మౌనంగా లేను. ఏం చేశాడట? సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. అక్కడ అవదే ఈయన గతవులు మూసుకోలేదట, మౌనంగా లేడట. ఈయన రాయబడిన పుస్తకంలో రాయబడిన ప్రకారము ఆయన వస్తాడని ఆయన గురించి చెప్పబడేటువంటి మాటలు చెప్పుడుకు నేను సందేహపడలేదంట. ఇది నీతి స్వార్థ అంట. ఈ నీతి స్వార్థ రాయబడిన ప్రకారము చేటుకు నేను ఇష్టపడుతున్నాను ప్రభు అని చెప్పి ఇక్కడ అంటున్నటువంటి మాట. అక్కడ అన్నాడు, నీ సత్యమును నీ రక్షణను నేను ఎల్లడి చేసి ఉన్నాను. నీ సత్యమును తర్వాత ఏంటట? సత్యమును రక్షణ. సత్యము అంటే ఏంటి? నిజమైంది. సత్యము అనగా నిజమైంది, యథార్థమైంది. అంటే గ్రంథములో లెక్కింపబడింది, గ్రంథములో రాయబడినటువంటి వాక్యం ఏదుందో వాక్యమును అనుసరించు వాడిగా ఉన్నానే తప్ప ఇంకోటి మరొకటి కాదు అని దావీదు గారు చెప్తున్నటువంటి మాట. ఆ వాక్యము అలా ప్రకటన చేస్తూ మరేమండు రక్షణను నేను ఎల్లడి చేసింది అంటాడు. అంటే నీ మాటల్లో చెప్పుచు దాని నుండి రక్షణ పొందినటువంటి వారి కొరకు వారిని దాన్ని ఎల్లడి చేశాడట. అంటే విఫలతపరిచి అంటే అనేకులకు పంచాడట వార్తలు. అందుకే 11వ వచనం కూడా ఏమంటున్నాను, యావే నీవు నీ వాత్సల్యమును నాకు దూరముగా చేయవు.
నీ కృపా సత్యములను ఎల్లప్పుడూ నన్ను కాపాడు. హల్లెలూయా. ఇదండి, నీ కృపా సత్యమును నన్ను ఎల్లప్పుడూ కాపాడును అంటాడు. ఇది నీతి సువార్త విషయంలో చెబుతున్నటువంటి మాట. అవునంటారా కాదంటారా? అదేవిధంగా సియోను సువార్త చూద్దాం ఒకసారి. సియోను సువార్త చూద్దాం ఒకసారి. సియోను సువార్త అదే యెషయా గ్రంథము తీసారమ్మా, 52వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. సువార్త ప్రకటించుచు. ఇక్కడ బాగా గమనించాలి మనము. ఏంటట? 52వ అధ్యాయము అంతేనమ్మా, 7వ వచనం. ఇక్కడ ఏమంటుందో చూద్దాం ఒకసారి. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. అక్కడ ఏం చెప్పాడు? రక్షణను గురించి చెప్పాడు. అంతేనమ్మా. ఇంకా రక్షణను గురించి చెప్పాడు, అక్కడ కూడా సమాధానం గురించి చెప్పాడు. అంటే సత్యం అనబడినటువంటి రక్షణ విషయంలో చెప్పాడు. నిజమైన దాని కొరకు, నిజమైనది సత్యం అనబడింది, దాన్ని గ్రహిస్తే, దాన్ని అనుసరిస్తే, దాన్ని ఎమ్మడిస్తే, దాన్ని ఇతరులకు అనేక రీతిలకు విఫలత చేస్తే వారు రక్షణ పొందుతారని నా పెదవులు మూసుకొని ఉండనియో అని చెప్పిన దావీదు అంటున్న మాటలు కంటిన్యూ చేయాలి. స్వార్థ సమాధానం సాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ఇదండి, రక్షణ సమాచారము ప్రచురించు వారికి పాదములు నీ ఎలోహిము ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నా వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములవై ఉన్నవి. పరమ తండ్రి స్తోత్రం. ఈ యొక్క పరమ తండ్రి యొక్క సువార్త ఏ సువార్త అంట? ప్రకటించుచు, సువార్త ప్రకటించుచు, సమాధాన సాటించు, సువార్తమానమును ప్రకటించు, రక్షణ సమాధాన సమాచారమును అందించే వారి పాదములాట ఎలాగున్నాయట? అతి సుందరములాట. అంతేనమ్మా. పర్వతముల మీద ఉన్నత పర్వతముల మీద, అది సియోను పర్వతముల మీద అతి సుందరములాట. అంటే అందమైనవి అంట, అంటే శ్రేష్టమైనవి అంట, అంటే అనేక రీతిలుగా. మరి ఈ రోజుల్లో సుందరమైన పాదములుగా సత్యమును ప్రకటిస్తున్నావా? సత్యము అనబడినటువంటి రక్షణ పొందుతున్నావా? సత్యము రక్షణలో ఉన్నటువంటి సమాధానము నీకు లభిస్తుందా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరత అనేది మనకి లేకపోలేదు. చూద్దాం ఒకసారి. అదే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనం కూడా చూద్దాం. సియోను సువార్త ప్రకటించుచున్న దానా ఉన్నంత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ఇక్కడ ఆవదాయి. యెరూషలేము సువార్త ప్రకటించాలట. ఇప్పుడు యెరూషలేము అంటే ఎవరు? మెస్సీయ వారే. ఎలా చెప్తున్నావు ఈ మాటలు? గలతీలో ఉంది ఆ మాట. యెరూషలేమన్నా మెస్సీయే. మెస్సీయను గురించి, రక్షణ అనగా రక్షకుని గురించి చెప్పినటువంటి మాటలు మెస్సీయే. ఇక్కడ అంట ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటింపము. ఎలా చేయాలట? బలముగా ప్రకటించాలట. బలహీనంగా ప్రకటించొద్దు, బలముగా ప్రకటించాలట. తర్వాత ఏమన్నామా? బలముగా ప్రకటించము, భయపడక ప్రకటింపమి. ఇదిగో మీ ఎలోహిమని యూదా పట్టణములో ప్రకటించాలండి. సత్యమును గూర్చి ప్రకటన చేయటకు సిగ్గుపడద్దు, భయపడద్దు, తర్వాత అలిసిపోవద్దు, తర్వాత మూసుకొని ఉండొద్దు. స్వార్థ ప్రకటన చేసే అటువంటి వారు, స్వార్థ నమ్మేవారు ఎంతమంది ఉన్నారు?
సువార్తను ప్రకటన చేసేవారు ఎంతమంది ఉన్నారు? అంటే ఏ సువార్త ఇది? ఒకటి అమ్మా, ఏ సువార్త ఇది? సియోను. ఇది సియోను సువార్త. అంతకుముందు చదువుకున్న సువార్త ఏంటి? నీతి అనే సువార్త, రక్షణ అనే సువార్త, సమాధానం అనే సువార్త. కనుక ఈ సువార్త అంట ఎలా చెప్పాలంట? పరుగెత్తాలన్నట. తర్వాత ప్రకటించున్నటువంటి యొక్క వారు ఎలా ఉండాలంట? బలంగా ఉండాలన్నట. తర్వాత ఎలా ఉండడు? భయపడొద్దట. తర్వాత ఎలోయముని యోధా పట్టణంలో వాటిని ప్రకటన చేయండి అని చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? యోధా వారి పట్టణంలో, వారి ప్రాంతంలో, వారి ప్రకారంలో ఏం చేయమంటాడు? ప్రకటన చేయండి. ప్రకటన చేయండి. దేని గురించి? సియోను స్వార్థ అంట. సియోను స్వార్థ చేసేటువంటి వారట బలంగా ఉంటారట, బలిష్ఠులుగా ఉంటారట, లేడి వలె పరిగెత్తగలిగిన వారుగా ఉంటారట, రక్షణ పొందుటకు రక్షింపబడుచున్నటువంటి వారుగా ఉంటారట. మరి వాళ్ళ ఏ రక్షణ వింటున్నారు? ఏ రక్షణ పొందుతున్నారు? ఏ రక్షణ అనుసరిస్తున్నారు? ఏ రక్షణ గూర్చి మనం ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత మనకి ఉందని మనము గ్రహించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. ఒకసారి చూడండి, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక తీసారమ్మా, మీరే తీయండి, మీరే చదవండి ఒకసారి. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. 6 వచనం. 6 అధ్యాయాలు ఉంటాయి. అవును అంతే. 4వ అధ్యాయం 11, 16 వచనం. 4వ అధ్యాయం రాము చెప్పాం మేము. మనమందరము విశ్వాస విషయంలోను. ఏ విషయంలో అంటమ్మా? అంటే విశ్వాసం అంటే ఎంబడించే విషయం కదమ్మా. మనం అందరము ఆయన ఎంబడించే యొక్క మార్గములో, తర్వాత ఎలోహిము కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను. ఇదండి, జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది. ఇదండి 33 రకాలు కాదు, ఏకత్వము పొంది సంపూర్ణతకు సమానమైన, సంపూర్ణత నిండుగా సమానమైన, సంపూర్ణత గలవారమగు వరకు, అంటే నిండు గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించును. పరమ తండ్రికి స్తోత్రం. అంతకంటే ఏం కావాలో మనకి? ఇవాళ వింటున్న వారు కానీ అలాగే నేను కింద చదవమ్మా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు మెస్సియా శరీరము క్షేమాభివృద్ధి. ఇదండి మాట. మెస్సియా శరీరము క్షేమ అభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని స్వార్థకులుగాను కొందరిని కాపర్లుగాను ఉపదేశకులుగాను. చాలండి, ఎన్ని భాగాలు గలవారిని చేశాడో చూడండి. దేని చేయడానికంట? ఆయన శరీరాన్ని తిని బలిష్ఠులుగా ఉండడానికి. శరీరం అంటే వాక్యమే. పోయినసారి చదువుకున్నాం కదా మనం. వాక్యం మీకు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశానే కానీ మీ అందరికి పాల్పడి చేయలేదు. ఇది మనము పులియన రొట్టెల పండుగలో మనం చెప్పుకోవాల్సినటువంటి మాట ప్రకారంగా తెలుసుకోవాల్సినటువంటి వాక్యాన్ని మనము గ్రహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనము ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 41:27 వచనం. 41:27 వచనం. ఆలకించుడి. 41:27. ఆలకించుడి అవియే అని మొదట సియోనుతో చెప్పిన వాడను నేనే. యెరూషలేము నాకు వర్తమానము ప్రకటింపుము నొకనిని నేనే పంపితిని. పరమ తండ్రి స్తోత్రం. ఏమండి,
అప్పుడు మెస్సియే పంపాడు, ఇప్పుడు మెస్సియే పంపాడు. మరి ఇప్పుడు చెప్పేవారంతా మెస్సియే పంపిన వారా లేక మెస్సియే పంపినటువంటి వారా చెప్పండి. ఇవాళ పులియన్ రొట్టెల పండుగ చేయమంటే ఇప్పుడే చేస్తున్నారు. తర్వాత పస్కా చేయమంటే ఏం చేస్తున్నారు? గుడ్ ఫ్రైడే చేస్తున్నారు. పస్కా చేయమంటే గుడ్ ఫ్రైడే చేస్తున్నారు. ఆయన శరీరాన్ని తినమంటే వీళ్ళు ఏం తింటున్నారు? ఏం తింటారమ్మా? సెలవులో 7 మాటలు మాట్లాడతారు. తప్పు లేదు, సెలవులో 7 మాటలు చెప్పకూడదని కాదు, దానికి వాటికి ఒక సందర్భం ఉంది. ఆయన సెలవులో 7 మాటలు ఎందుకు చెప్పాడు? ఎలా చెప్పాల్సి వచ్చింది? ఆయన సెలవులో ఉండి కాడ వర్తమానం చేస్తుండే మీకు. ఆయన స్వార్థకలతో కాక స్వయాన ఆయన లాస్ట్ స్వార్థ. ఆయన సిలువలో పలికిన 7 మాటలు అంటారు. ఇది ఆ 7 మాటలు కూడా ఆయన స్వార్థే కాదంటారా? ఏమ్మా కదా? స్వార్థే. చివరికి మెస్సియా బ్రతికొండగా 3.5 సంవత్సరంలో ప్రకటించిన స్వార్థే కాక చివరకు ఆయన లోకాన్ని వదిలి మృతుడిగా మార్చబడి పాతి పెట్టబడి లేపబడటానికి ముందు పూర్వము 7 మాటలు తెలియపరిచాడు. 7 మాటలు మీరు చదువుతున్నారు కానీ దాని వివరణ, దాని ఆచరణ, దాని యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా అనే విషయం తెలవదు. పరిగెత్తుంటారు కాదంటలేదు, ఆచరించడానికి ఇష్టపడతారు కాదంటలేదు. కానీ ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఎలా చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎందుకు చేయాలా విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే యెషయా గ్రంథములో ముందు 40 అధ్యాయం 9వ వచనంలో ఏం చదువుకున్నాం మనం? సియోను సువార్త ప్రకటించుచున్న దానా, ఉన్నంత పర్వతములో ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్న దానా బలముగా ప్రకటించుము. ఎలా అన్నట? బలముగా ప్రకటించుము. తర్వాత భయపడక ప్రకటించుము. అక్కడ కదండి, బలంగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఏ మరణదినము పస్కా కాదా? పస్కాల నా రొట్టె కాదా? రొట్టె తినుట మీరు బాధ్యులు కారా? తర్వాత అదే వాక్యాన్ని మరొక మాట చదువుకున్నాం మనం. యెషయా గ్రంథము 52:7 ఇదిగా చదువుకున్నాం మనం. సువార్త ప్రకటించుచు సమాధానము సాటించుచు సువార్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారము ఏం చేశారట? రక్షణ సమాచారము ప్రచురించు వాణి అంటే అలా చెప్పేవాణి, అలా పరిగెత్తేవాణి ఏదట? అవి పాదములట. ఏమవుతున్నాయట పాదాలు? నీ ఎలోహిం వాటిని ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నాడట. అందుకు రోమపత్రిక ఒక్క మాట చదువుకున్నాయి. రోమపత్రిక చూడండి 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. యూదుడని గ్రీకు దేశస్తుడని భేదము లేదు, ఒక్కడే ప్రభువే అందరికీ ప్రభు ఉండి చదవమ్మా. తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల, ఎవరికట? తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కరికా ఇద్దరికా? ఆయనకు ప్రార్థన చేయు వారందరికీ ఏమై చూసే ఉన్నాడట? కృప చూపేవాడై. ఎలా ఉన్నాడటమ్మా? కృప చూపేవాడై ఏందమ్మా? ప్రార్థన చేయు వారందరికీ అది మాట. ఎలా ఉన్నారట? ఐశ్వర్యము. ఏంటి ఐశ్వర్యము?
కృపతో వచ్చింది, ఇచ్చింది ఐశ్వర్యం. ఏంటి ఐశ్వర్యము? ధనం అంటారు కదా, పరలోక సంబంధించిన ధనము, పరలోక సంబంధించినటువంటి నిధి, పరలోక సంబంధించినటువంటి సంపాదన, పరలోక సంబంధమైనటువంటి యొక్క నీకు నిధి. ఆ నిధి ఎక్కడ ఉందో, ఆ నిధి ఎక్కడ చదవండి. ఐశ్వర్యమై ఉండయి ఉన్నాడు. ఇంకా కింద ఎందుకనగా ప్రభువు నామమును బట్టి, ఇది మాట, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. ఇదండి మాట. ప్రార్థన చేయువాడెవడో వారు మాత్రం రక్షణ పొందుతారు. ప్రార్థన చేయని వారు రక్షణ నాకు తెలియదు. అసలు రక్షణ ఉందో లేదో నాకు తెలియదు. ఎవరికి? ప్రార్థన చేయని వారికి. ప్రార్థన చేయని వారికి రక్షణ ఉందో లేదో నాకు తెలియదు. రక్షణ అంటే చాలా విధాలు చెప్తారు. ఇవాళ రక్షణ విషయంలో చాలా విషయాలు చెప్తుంటారు. రక్షణలో 2 రకాల రక్షణలు కూడా ఉన్నాయి. నేను దీన్ని స్వార్థమానమైనటువంటి వర్తమానంలో చెప్తున్నా మీకు. తర్వాత ఏమంటుండో చూడండి. వారు విశ్వసించినటువంటి వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా అంతే కదా మరి. అసలు పస్కా విషయంలో కానీ, ఈస్టర్ విషయంలో కానీ, గుడ్ ఫ్రైడే అనేటువంటి విషయం కానీ మీకు ప్రకటన చేసేవాళ్ళు లేకపోతే మీకు ఎలా విశ్వాసం వస్తుంది? మీరు ఎలా దాన్ని అనుసరిస్తారు? మీ పాదములు ఎంత పవిత్రం ఎలా అవుతాయి? మీరు ఎంత బలవంతులు అవుతారు? ఎంత సత్యవంతులు అవుతారు? అనుసరించినటువంటి వారు అసత్యవాదులు అంటారే తప్ప సత్యవంతులు అంటానికి వీలు లేదే. అందుకంటే అక్కడ ఇప్పుడు ఉదాహరణకు ఆయన 2 విషయాలు చెప్పారు. నేను పట్టబడుచున్నాను, మనుషుల చేత పట్టబడి కొట్టబడి చంపబడుతున్నాను, మరణము పొందుతున్నాను. ఆ బాడీని సమాధి చేయవలసిన ధర్మం మీకుంది, చెయ్యాలి. మరలా తిరిగి నన్ను ఏ శరీరంతో భూస్థాపన చేస్తున్నారో, సమాధిలో పెడుతున్నారో అదే శరీరంతో నేను మరలా తిరిగి ఆ మరణం అనేటువంటి మరణం నుండి రక్షణ పొందగలుగుతున్నటువంటి నేనే జయించాలని పరమ తండ్రి స్తోత్రం. అందుకు ఆయన అదే శరీరంతో తిరిగి లేచినటువంటి యొక్క ఆ లేచిన దాన్ని ఏమంటారో తెలుసా? చాలామంది పేరు పెట్టారు దాన్ని ఈస్టర్. చాలామంది పేరు పెట్టారు ఈస్టర్. అది ఎప్పుడో తెలుసా? సరే మీ భాషలో ఈస్టర్, నేను కూడా కాసేపు అంటా. అది ఎప్పుడో తెలుసా? అది ఏం చేయాలో తెలుసా? అది ఎలా చేయాలో తెలుసా? ఎలా అనుసరించాలో తెలుసా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. స్వార్థ ప్రారంభం నుంచి మీరు వింటున్నారు కనుక దాన్ని మరలా గ్రహించండి, రివర్స్ చేసుకొని మీకు జ్ఞానం కలుగుతుంది జాగ్రత్తగా. అదేవిధంగా అంటాడు చూడండి ఒకసారి. అదేవిధంగా అంటాడు చూడండి. మత్తయి సువార్త తీసారామా 4వ అధ్యాయము 23వ వచనం. యాషువా వారి సమాజ మందిరములలో బోధించుచు ఎలోహిము రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించిన పరమ తండ్రికి స్తోత్రం. చూశారా ఏం చేశాడు? సమాజ మందిరములో బోధించుచు ఎలోహిము రాజ్యమును గూర్చి బోధించాడట, గూర్చిన స్వార్థ ప్రకటించాడట, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరిచేటువంటి స్వార్థ చేశాడట. మీరు ఇలా ఉంటే మీరు స్వస్థ పొందుతారు, మీరు ఎలా ఉంటే రోగగ్రస్తులు కారు, మేలు కలవారు అవుతారని చెప్పి ఆయన చెప్పాడు. రక్షణ ఎలా అవుతుంది? ఒక మాట చెప్పండి.
రక్షణ ఎలా అవుతుంది అమ్మా? రక్షణ ఎలా అవుతుంది అంటే మందు తింటున్నా నమ్మితే మెస్సియ వారి యొక్క నూనె డబ్బాలు తీసుకొని రాసుకుంటున్నా, నూనె డబ్బాలు రాస్తేనా? ఎలాగా? కాదండి, అది కాదండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వారానికి ఒకసారి నేను రక్షణ పొందాలంటే రొట్టె తినాలా అంటే ఇది నా ప్రభు శరీరం అని తినడానికి ఇష్టపడతాడు. దాని విధానం తెలవదు, దాని ఆచారం తెలవదు, సువార్త ప్రకటించే వారికి కూడా తెలవదు, సువార్త వింటున్న వారికి కూడా తెలవదు. వారు వినకపోతే ఆ ప్రకటన చేసే మర్మము వారికి ఎలా బోధపడుతుంది, వారు ఎలా చేస్తారు, వారు ఎలా రక్షణ పొందుతున్నారు? ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటలు కావా ఇవి? చూడండి ఒకసారి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 20 వచనం చూడండి. వెంటనే సమాజ మందిరములలో యెహోవా ఎలోహిము కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు ఇంకా వినిన వారందరూ భ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాదు. హల్లెలూయా. ఏం చేశారటమ్మా? ఎవరినాట అమ్మా? ఎవరన్నా అమ్మా? దాని కింద ఇంకా చదవండి. ఈ నామమును బట్టి, అది మాట. ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? అది మాట. ఎవరు నాశనం చేస్తున్నారట? తన నామమును బట్టి ప్రార్థన చేసేవారిని, తన నామమును బట్టి వాక్యము చెప్పేవాడిని, తన నామమును బట్టి ప్రకటించే వారిని నాశనం చేయట్లేదా? కార్యము సునాశనము కావట్లేదా? స్వార్థకులు అంతా స్వార్థకులమే. ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఎలాగనట? అపోస్తలుడైన పౌలు గారు నియమించిన ఎన్ని రకాల వారిని నియమించారట? అపోస్తలులు అటువంటి వారిలో సువార్త చేసేవారిని, ఇంకా ప్రవక్తలను, ఇంకా ఉపదేశకులను, ఇంకా కాపర్లను, కీర్తనలు పాడేవారు, ఇలాగా నానా రకరకాలైన పాత్రలు గల వారిని ఏర్పాటు చేశారట. వీరందరూ ఒకే స్వార్థ, వేరు వేరు స్వార్థలా? మరి ఇప్పుడు ఒకే స్వార్థ ఏది? ఒకే స్వార్థ ఏది? కొందరు ఈస్టర్ అంటారు, కొందరు లేచింది తీరు అంటారు, కొందరు గుడ్ ఫ్రైడే అంటారు, కొందరు శుక్రవారం ఎక్కడ ఉందంటారు, కొందరు శుక్రవారం అనే మాటకి చేసిన దానికి లేఖన ప్రకారం రుజువు ఉందా అంటారు. బైబిల్లో మాత్రము ఇది సంబంధం కాదు, లేఖనమే సంబంధం. లేఖను గ్రహించక ముందు చదువుకున్నాం మనం. గ్రంథపు చుట్టలో రాయబడిన లేఖన ప్రకారము చేయబడాలి. లేఖన ప్రకారము సువార్త అనుసరించు వారు నీతిమంతులు అన్నాడు. కనుక చూద్దాం ఒకసారి. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటుందంటే 28:19 ఏమంటున్నామా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇక్కడ ఆగుదామా? 3 నామాలు అమ్మాయి అమ్మా, 3 నామాలా? సరే, ఆ సబ్జెక్ట్ వేరు, అది చెప్పుకోవడానికి తర్వాత చెప్పుకున్న తర్వాత ఇక్కడ ఏమండు?
ఇక్కడ ఏమంటే ఇక్కడ సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ చేయండి. ఎందుకట? నా సత్యమును ప్రకటన చేయుటకును, నన్ను గూర్చి బలంగా వర్తమానం ఇచ్చుటకును, నన్ను గూర్చి ఇతరులను రక్షణ పొందుటకును వారిని శిశువులుగా చేయండి అన్నాడు. వింటున్న మీరందరూ శిశువులు ఎంతమంది అవుతారు? ఎంతమంది అశిశువులు అవుతారు మీరు? అది మీకే వదిలిపెడతాను. నాకు నేను ఉంచుకోవట్లే, మీకే వదిలేస్తున్నా. అదే మాట కీర్తన గ్రంథం చూడము ఒకసారి, 22వ అధ్యాయము. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 27వ వచనం. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యావే తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని హల్లెలూయా. చూశారమ్మా, ప్రకటన చేయడానికి ఎవరు ఉండాలి? విశ్వాసులు ఉండాలా, లేదా స్వార్థకులు ఉండాలా, లేదా బోధకులు ఉండాలా, లేదా పరిచారకులు ఉండాలా? మరి సత్యము నింటున్న వారు ఎంతమంది పరిచర్య చేస్తున్నారు? సత్య సువార్త ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు సత్య సువార్త అంటే ఏంటి? ఇప్పుడు చదువుకున్నాం కదా మనం. సత్య సువార్త కాక మరి అసత్య సువార్త కూడా ఉన్నట్టే అర్థం. అసత్య సువార్త కూడా ఏంటో తర్వాత చెప్తా. నేను అసత్య వాదన పెట్టుకోవడానికి కాదు, స్వార్థ ప్రకటన చేసి అటువంటి వారి వరకు చెప్తున్నా. రాయబడిన ప్రకారం వచ్చి ఏమంటున్నాను తప్ప అని ఎవరు గ్రంథములో చెబుతున్నారు తప్ప మరొకటి కాదు. అందుకొరకు చెప్పాడు అక్కడ. అపోస్తుల కార్యము తీశారా? 8వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు 8వ అధ్యాయము 29వ వచనం కదమ్మా. అప్పుడు ఆత్మ ఎవరాత్మ? మెస్సియా ఆత్మ ఫిలిప్పుతో ఆగమ్మ 25వ వచనం నుంచి 25 అమ్మా 24 నుంచినా. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా నేనే నా కొరకు ప్రభువును వేడుకొనునని చెప్పాను. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ఇదండి మాట. ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములో సువార్త ప్రకటించుచు వచ్చిరి. చాలండి. అనేక గ్రామాలలో అనేక సువార్త. ఏ సువార్త అంట? మెస్సియా సువార్త, మెస్సియా రక్షణ సువార్త. కనుక ఈ విధంగా పిలుపుతో చెబుతున్న తన ఆత్మ. మరి వాళ్ళ స్వార్థ చేయు వారందరికీ మెస్సియా ఆత్మ చెప్పుచున్నట్ట, బ్రహ్మపరిచే ఆత్మ చెప్పుచున్నట్ట? చెప్పండి. నేనంటలేదు. వాక్యానుసారంగా నడుచు వారి కొరకు మాత్రమే, సత్యవాదులకు మాత్రమే, సత్యమును అనుసరించు వారికి మాత్రమే ఈ వాక్యము. ఇతరమైనటువంటి వారు మీరు ఎంత మాత్రం రోషానికి కానీ వ్యతిరేకత కానీ ఇంకా దీని లోపాలకు కానీ దయచేసి మీ అందరికీ చేతులెత్తి చెబుతుంది ఏంటంటే వాదన కోసం వద్దు అని చెప్తున్నా. ఇది సత్యాన్ని అన్వేషకులకు మాత్రమే ఈ వాక్యము. సత్యమును అనుసరిస్తున్న వారికి మాత్రమే ఈ మాటలు, తప్ప మరొకటి కాదు. అందుకు నా మాటల్లో దోషం ఉంటే పరమతాన్ని క్షమించాలి. అందుకు నేను వివరిస్తున్న ప్రతి మాటకు గ్రహించాల్సినటువంటి ఆలోచన లేకపోలేదు. చూడమ్మా, అలాగని 5వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ
ఆ చెరసాల్లో తలుపులు తీసి వారిని ఎలుపలకు తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని ఇక్కడ ఆగుదాయి చెప్పుడని వారితో అనెను. చాలండి. ఇప్పుడు ఏ మాటల గురించి చెప్తాడో? జీవము కలిగించే మాటలు, జీవాత్మ ప్రకటన చేస్తున్న మాటలను. వాళ్ళు అనేకమైన వారు ప్రవచనం పిలిచేవారు, చెప్పేవారు ఉన్నారు, పిలిచేవారు ఉన్నారు, సోదగా ఉండేవారు ఉన్నారు. నేను అలా అంటలేదు, గమనించాలి. ఆత్మ చెప్పు మాట. ఆత్మ అంటే ఏంటి? వాక్యమే ఆత్మ కాదా? ఆత్మను అనుసరిస్తే సత్యములో ఉన్నట్టు కాదా? సత్యమును అనుసరిస్తున్న వారికి ఆత్మ లేదా? అలాంటి వారై అయినటువంటి వారికి మాత్రమే ఈ వాక్యం, తప్ప మరొకరికి కాదు, మరొకరికి కాదు. అలాగనే కొద్ది కించండి, టైం చూద్దామా. ఏ టైం స్టార్ట్ చేసినా అర్థం కావట్లేదు. చదువమ్మా, కంటిన్యూ చేసుకున్నారా? ఎందుకు డల్లుకుని మీద ఇయ్యారా? సరే అమ్మా, మంచిది. అదేవిధంగా అపోస్తల కార్యము 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదే. ఎందుకో కొంచెం నాకు రిఫరెన్స్ సరిగా స్పీడ్ అందించలేదు అమ్మా. ఇక్కడ బాగా గమనించాలా? సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట బాగా గమనించాలా? సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. చాలండి. ఎంతకంటే నేను గొప్ప వాక్యం చూపించలేను మీకు వివరించడానికి. బాబు ఏదో కూర్చో, ఏదో కనుక ఇలాంటిది నేను చెప్పడం కాదు, వాక్యం చెప్తాను నేను. అక్కడ ఏమంటుండో? ఆరంభమందు అన్యజనులు నా నోట, అంతేనమ్మా? సువార్త వాక్యం. ఏ వాక్యం అట? సువార్త వాక్యం అంటే ఇతరులకు చెప్పగలిగిన వాక్యము చెప్పమంటాడు. ఈ గ్రంథంలో లేని వాటిని చెప్పవద్దు అంటాడు. ముందే చదువుకున్నాం మనం వాక్యం. మళ్ళా రెఫరెన్స్కి వెళ్ళండి. స్టార్టింగ్లో గ్రంథము చుట్టంలో రాయబడిన వాక్యము సత్యం అనడు, వాక్యము బలము అనడు, వాక్యము సమాధానం అనడు, వాక్యము సత్యము అనడు, వాక్యము బలము అనడు, వాక్యము జీవము అనడు. ఇన్ని చెప్పిన తర్వాత మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అది యావే ఈరే. కనుక 8వ వచనం కూడా అంటాడు ఒకసారి, మరియు హృదయములను ఎరిగిన ఎలోహీము మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి. ఇది మాట. పరిశుద్ధాత్మ అంటే ఆశామాష అనుకుంటున్నారా? ఇదంటే పరిశుద్ధాత్మకు మార్గం. హృదయములను ఎరిగిన ఎలోయము మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మ ఇది అన్నమాట. ఆనాడు ఎలోహిం వారికి ఇచ్చాడు, ఈనాడు పరిశుద్ధాత్మ మనందరకు అనుగ్రహిస్తున్నాడు. ఏది అనుగ్రహించేది? గ్రంథములో లెక్కింపబడింది వాక్యము. వాక్యము సత్యము, సత్యము వాక్యము, ఆత్మ. ఆత్మయ వాక్యము, వాక్యమై శరీరం. దీన్ని ప్రకటన చేయువారు జీవం గలవారు తప్ప. స్వార్థ ఎంతమంది చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఒకసారి గ్రహించండి. వాక్యం పనిచేయము. కనుక పరమ తండ్రి అనేక రీతిలుగా గ్రహిస్తూ మాటలు అనుసరిస్తూ వాక్య ప్రకారం జీవించుటకును పరమ తండ్రి ఈ వాక్యములన్నీ ద్వారా
మెస్సియా మీకు అనేక దీవెనలు ఇచ్చి తృప్తిపరచబడును కాక.